హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలముల వరాటూర్స్. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ మహిళలకు ఫ్రీ బస్. ఎస్, మనకి ఫ్రీ బస్సెస్ రాబోతున్నాయి అనమాట. ఈ ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే రోజు మనకి ఫ్రీ బస్సెస్ అనేవి లాంచ్ చేయబోతున్నారు అనమాట. ఫ్రీ బస్సెస్ కదా అని అన్ని బస్సెస్ ఎక్కేయటం కాదు, మన లేడీస్ మనకి కొన్ని కేటగిరీ ఆఫ్ బస్సెస్కే మనకి ఫ్రీ బస్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అవి ఏం బస్సెస్ అంటే పల్లె వెలుగు బస్సెస్, అల్ట్రా పల్లె వెలుగు బస్సెస్, మెట్రో బస్సెస్ అండ్ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సెస్ అండ్ సిటీ బస్సెస్ అనమాట. సిటీ బస్సెస్ ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ వెళ్ళినా, విజయవాడ వెళ్ళినా అక్కడ లోకల్లో తిరగడానికి సిటీ బస్సెస్ ఉంటాయి కదా, ఆ సిటీ బస్సెస్లో కూడా మనం ఫ్రీగా తిరగొచ్చు అనమాట. అండ్ ఈ ఫ్రీ బస్ సర్వీస్ని మనం యూస్ చేసుకోవాలంటే మనము బస్ కండక్టర్కి మనం ఆధార్ కార్డ్ అన్న చూపించాలి, లేకపోతే పాన్ కార్డ్ అన్న, లేకపోతే ఓటర్ కార్డ్ అన్న మనం చూపించాలన్నమాట. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఏ ఐడి కార్డ్ చూపించినా దాంట్లో ప్రజెంట్ మనకు ఆంధ్రప్రదేశ్ అడ్రస్ మాత్రమే ఉండాలి. వేరే స్టేట్ తెలంగాణ ఆర్ వేరే స్టేట్ అడ్రస్లో ఉండకూడదు, మన ఆంధ్రప్రదేశ్ అడ్రస్సే ఉండాలి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఓకే ఫ్రీ బస్సెస్ వస్తాయి, ఒకవేళ వచ్చినా కానీ ఓన్లీ డిస్టిక్ పరంగానే ఉంటాయి కదా అని చాలా మందిలో డౌట్ ఉంది. కానీ అది నిజం కాదు. మనకి స్టేట్ వైడ్గా బస్సెస్ అన్ని ఫ్రీ సర్వీస్ అనమాట. వాళ్ళు చెప్పిన కేటగిరీ బస్సెస్లో మాత్రం స్టేట్ వైడ్గా అంటే పలాస నుంచి మొదలెట్టి అనంతపూర్, చిత్తూరు వరకు కూడా మనం ఎక్కడన్నా ఈ కేటగిరీ ఆఫ్ బస్సెస్లో మనం ఫ్రీ సర్వీస్ని మనం తీసుకోవచ్చు అనమాట. సో ఈ విషయాన్ని మన ఏపీ ఆర్టీసీ చైర్మన్ కొనకాల నారాయణరావు గారు ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో క్లియర్గా మనకి చెప్పారనమాట. మనకి డిస్టిక్ పరంగానే అని లిమిటేషన్స్ ఏం లేవు ఈ ఫ్రీ బస్ సర్వీసెస్. స్టేట్ వైడ్గా ఎక్కడైనా మనం వాళ్ళు ఇచ్చిన కేటగిరీ బస్సెస్లో మాత్రం ఫ్రీగా మనం బస్ సర్వీసెస్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. స్టేట్ వైడ్గా 75% ఆఫ్ బస్సెస్లో మనకి ఈ సర్వీస్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ దీనికోసం అని మనకి ప్రజెంట్ అయితే ఏపీ మొత్తం 11,000 బస్సెస్ని అలాట్ చేసినట్టుగా చెప్తున్నారనమాట. అండ్ ఇది ఏంటంటే మనకి కొత్తగా 1,400 ఎలక్ట్రిక్ బస్సెస్ని కూడా తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారని చెప్తున్నారు. అండ్ ఇలాంటి ఫ్రీ బస్ సర్వీసెస్ మన మహిళలకి మనకి ఏపీలో వస్తే బాగా నష్టపోయేది ఎవరంటే ఆటో వాళ్ళనమాట. సో ఆటో వాళ్ళ కోసం కూడా మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కూడా ఏదైనా ఉపాధి మార్గం ఆలోచిస్తామన్నట్టుగా వెల్లడిస్తున్నారనమాట. హిందూ న్యూస్ పేపర్లో ఈ విషయాన్ని వెల్లడించారనమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్రావెల్ కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.